అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఎంతెంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. దట్టు మరి ఈ ఎవరి ద్వారా, ఎవరి ఆధ్వర్యంలో ఇది చేసుకుంటూ వస్తున్నామంటే, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం ప్రతిరోజు జరుపుకుంటూ వస్తున్నాం. ఏంటంటే 'ద కంప్లీట్ మ్యాన్'. ఆ మ్యాన్ ఎవరంటే మన పత్రి గారే. మరి పత్రిజీలో వీరు చూసిన ఆ వ్యక్తిత్వం ఏంటి? ఆ లక్షణాలేంటి? ఆ గుణాలేంటి? మరి వారి ద్వారా మన మాస్టర్స్ నేర్చుకున్నవి ఏంటి? ఇవన్నీ వారు షేర్ చేసుకుంటూ, అలాగే వీరంతా కూడా ఎంతెంతో సేవ చేసుకుంటూ వస్తున్నారండి. వారి ఏమంటారు? పత్రి సార్ ఒకటే చెప్తారు. తన్, మన్, ధన్ రూపంలో మనం ఏ రూపంలో మనకు వీలవుతుందో ఆ రూపంలో ఏదో ఒక సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడు పాల్గొంటూ ఉండాలి. సేవ అనేది ద అల్టిమేట్ థింగ్ అని చెప్పేసి. అల్టిమేట్ విషయం అనేది. అలాంటిది, అలాంటి విషయంలో వీరంతా కూడా మాస్టర్స్ అంతా కూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారండి. అలా ముందున్న వారే మన ఈరోజు మన మాస్టర్ మనకంటూ సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి. సో ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మేము షేర్ చేయాలని కోరుతున్నాం మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. శోభాదేవి మ్యామ్. ఆత్మ ప్రణామాలు మేడం. ఇప్పుడు నాకన్నా ముందు చెప్పిన సార్కి ఇంకా ఆత్మ ప్రణామాలు. ఆ సార్ కూడా పత్రిజీనే, నాతో పాటు పత్రిజీనే. అంత చక్కగా నేను ఒక పత్రిజీని అయితే ఆ సార్ కూడా పత్రిజీనే. సార్ అదే చెప్పారని నాకు అనిపిస్తుంది. అలా ఆత్మ ప్రణామాలు, నమస్కారాలు చెప్పుకుంటూ ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేద్దామండి అందరం. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఓకే. ఈ 2 నిమిషాల ధ్యానంలో మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రతి క్షణం రక్షణా కవచం కూడా అవసరం. రక్షణా కవచం కూడా అవసరం. అది మనమే రక్షణా కవచంగా ఉన్నామని, ఇప్పుడు విన్న పదాలన్నీ రక్షణా కవచమైనవి అని ఊహించుకుంటూ ఈ 2 నిమిషాలు ఉందాము. నేనైతే పత్రిజీ గారే రక్షణా కవచం అనుకుంటున్నాను. గురువు మన దగ్గరే ఉన్నారు. మన శ్వాసే మన గురువు. ఆయనే మనకు రక్షణా కవచం. ఎవరికి రక్షణ ఎవరికి ఏది అనిపిస్తే అది ఊహించుకోండి సార్. శోభాదేవి గారు, ఎవరికి ఎవరు రక్షణ కాదు. మీ ఆలోచనలే మీకు రక్ష, మీ ధ్యానమే మీకు రక్ష. ఓకే. మీ నమ్మకాలు, మీ విశ్వాసాలే మీకు రక్ష. మీరు నమ్మే ఆధ్యాత్మికత, మీరు పాటించే ఆధ్యాత్మికత, మీరు పాటించే ఆధ్యాత్మిక సూత్రాలు, మీకు అర్థమైన ప్రకృతి సూత్రాలు, ఇవే రక్ష. మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. రక్ష ఏది అంటే ధర్మమే రక్షిస్తుంది, సత్యం రక్షిస్తుంది. పత్రి గారు ఏం చేయలేరు, ఏం చెయ్యరు కూడా. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎంత ధ్యానం చేసినా, ఎంత ఏం చేసినా దారి తప్పిన వాళ్ళం అవుతాం. ఎవరికి ఎవరు రక్ష అంటే ధర్మమే రక్ష. నెమ్మదిగా బయటకు వద్దాము. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 1 2 3 4 5. అందరూ చేతులు కళ్ళ మీద పెట్టుకొని బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ సమయం నాకు ఇచ్చిన మాస్టర్లందరికీ, ఆ టీంలో ఉన్న వచ్చిన వారందరికీ, నన్ను ఆహ్వానించిన వారికి అందరికీ ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ నా గురించి చెప్తున్నాను. ఓకే. శోభాదేవి గారు, నేను ఒక్క నిమిషం అండి. చెప్పండి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 2004 నుంచి 2008 వరకు పిరమిడ్లోకి రాకుండా చేశాను సార్. పిరమిడ్లోకి రాకుండా చేయటం అంటే బాబా సన్నిధిలో ఉండేదాన్ని, షిర్డీ బాబా సన్నిధిలో ఎక్కువ. కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు కూడా అక్కడే తీరుతాయి అన్న భావంతో ఉండేదాన్ని. అప్పుడు గాయత్రి పరివార్ వాళ్ళు పూజల్లో బాగుండేదాన్ని.
గాయత్రి వారి వారు యజ్ఞ ఇటుకలు 8 ఇచ్చారనమాట. ఆ యజ్ఞం చేసుకుంటూ కూర్చోవాలనుకున్నప్పుడు సమయం కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట. ఆ లాస్ట్ రోజు అయిపోయినాక ఇంకయ్యో ఉంటాయి కదా, 2-3 రోజులు అయ్యాక యజ్ఞం పెట్టుకొని కూర్చున్నాను సార్. పొద్దున్నే ఉదయం చక్కగా ఉదయ సంధ్యలోనే 6 గంటలకల్లా అన్ని రెడీ చేసుకొని అక్కడ పెట్టుకొని కూర్చుంటే అక్కడ అప్పటి వరకు ధ్యానం సమర్పయామి, అన్నిటితో పాటు సమర్పయామి అంటే ధ్యానం కూడా సమర్పయామి అనేదాన్ని, అంతే. తెలియదు అసలు ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో అక్కడ కూర్చోగానే ఒక్క 3 మంత్రాలు ఇచ్చారనమాట. ఆ మంత్రం ఒక్క మంత్రం కూడా తిరగలేదు. ఆ పట్టుకున్న పూస ఫస్ట్ పూసే ఇలా ఉండిపోయింది. ఇక ఎక్కడికెక్కడో వెళ్ళిపోతున్నాను. వృక్షాలు, కొండలు, నదులు అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏంటి నాకు ఇలా జరుగుతుంది? శోభాదేవి గారు ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ నేను అడిగింది ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారని అడిగాను. మీరు మీ అనుభవాలు చెప్తున్నారు. ఓకే ఓకే అదే ఇక అప్పటి నుంచి ఇక అలాగా ధ్యానంలోకి వచ్చేసి 2008లో పిరమిడ్కి మీలాంటి వారు తీసుకెళ్లారండి. అక్కడి నుంచి పిరమిడ్లో ధ్యానం జరిగింది. ఫస్ట్ పిరమిడ్ లో కూర్చోవటం గుంటూరు లక్ష్మణరావు గారి పిరమిడ్ లో కూర్చున్నాను. మళ్ళీ మీరు అదే అప్పటి చేస్తున్నారు. వరకు జరిగేదంతా ఇలా జరిగేదంతా శోభాదేవి గారు మీరు ధ్యాన అనుభవం చెప్పమంటేనే చెప్పాలి. నేను ఎప్పుడు వచ్చారని అడిగాను, అక్కడ దాకే చెప్పండి. నేను అడగలేదు కదా మిమ్మల్ని మీరు ఎలా వచ్చారు, ఏం జరిగిందని. సరే అలా జరిగింది సార్. తర్వాత పత్రిజీ గారితో అనుభూతులు ఏంటంటే, సరే ఇప్పుడు చెప్పండి, పత్రి గారిని ఎప్పుడు కలిశారు మీరు మొదటిసారి? పత్రిజీ సార్ని శ్రీశైల ధ్యాన మహాచక్రాలకు ముందు అక్కడ ధ్యాన మహాసభలు జరుగుతుంటే ఆ సభలో కలిశానండి. ఆ సభలో కలిసే రోజు కూడా నాకు కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఆయన నా కళ్ళ ముందుకు వచ్చేసారు. ఆ పక్కన వాళ్ళు ఏంటి ఇంకా కళ్ళు మూసుకున్నావు, లేగు, స్టేజీ మీద వచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు. కళ్ళు తెరిచినప్పుడు ఏంటంటే జరిగింది, నాకు నేను ధ్యానంలో కూర్చొని ఏ డ్రెస్సులో అయితే చూశానో, ఏ పదాలు అయితే వింటున్నానో ఆ పదాలే అక్కడ కూడా వస్తున్నాయి అన్నమాట. అది చాలా ఆనందం అనిపించింది. క్లాప్స్ కొట్టుకుంటూ అది విన్నాను. అదంతా అయిపోయింది హ్యాపీగా. ఆ రోజు జరిగింది. జరిగినాక ఇంకా చాలా ఆనందపడ్డాను ఫస్ట్ చూడటం కాబట్టి. కనీసం నేను ఒక ధ్యానాంధ్రప్రదేశ్ లో అట్లా బుక్ మీద చూడటమే కానీ డైరెక్ట్ కలవటం, వెళ్ళి సెకండ్ తీసుకోవటం అన్ని జరిగినాయి. ఆనందం పొందాను. తర్వాత నుంచి ఇంకా శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలంలో డైరెక్ట్ సార్ని కలవటం జరిగింది. నాకు వడ్డించడం అంటే ఇష్టం అనమాట. భోజనాల దగ్గరికి వెళ్ళేదాన్ని వడ్డించడానికి. వెళ్ళినప్పుడు తప్పకుండా నేను అక్కడికి వెళ్ళి కొంచెంసేపు టిఫిన్ టైంలో కానీ భోజనాల టైంలో అన్నిటికీ వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సేవలో ఉన్నప్పుడు కరెక్ట్ గా సార్ లోపలికి వస్తుండేవాళ్ళు. ఎమ్మటే వెళ్తే సార్ కూడా స్టేజీ దిగంగానే ఇక్కడికే వస్తారు కదా, అలా వస్తుండేవారు. వస్తుంటే నా పక్కకు వస్తే బాగుండు, నా పక్కకు వస్తే బాగుండు అని అనుకుంటుండేదాన్ని. కరెక్ట్ గా నా పక్కకే వచ్చేవారు. ఆ వడ్డం జాగ్రత్తగా వడ్డించేదాన్ని. అంటే అప్పుడు వినున్నాను ఆయన ఎలా కోపడతారు, ఎలా చక్కగా పెట్టాలి అవన్నీ. ఆ పెట్టడంలో కూడా చక్కగా పెట్టేదాన్ని. బాగా నచ్చేది. నా పక్కన ఇంకో మేడం, నాకు తెలిసిన మేడమే పక్కన ఉన్నారు. ఆమె కొంచెం ఎక్కువ పెడుతుంటే నేను చెప్తూనే ఉన్నా చిన్నగా, తగ్గించమ్మా అని. కానీ అలా పెడుతుంది. నేనైతే వచ్చిన వాళ్ళకి కొంచెం పెట్టి మళ్ళీ రండి పెడతాను అని చెప్పంటుంటే సార్కి ఆ పదాలు నచ్చాయి అన్నమాట. ఇంకెవరికన్నా కూడా నిదర్శనంగా చూపించేవారు. అది ఉండటం కూడా నాకు ఆనందం అనిపించింది. సార్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను మనసులోని. అలా జరిగింది సార్ నా పరిచయం, ఫస్ట్ పరిచయం. అలాగా శ్రీశైలం జరిగినాక ఇంకా హ్యాపీగా జరుగుతుంది. ఇంకా తర్వాత ఇంకా అలా ఎక్కడైనా కలిస్తే సెకండ్ ఇవ్వటం అన్ని చేశారు. చక్కగా ఆయన భోజనం కూడా అలానే, ఆయన ప్రసాదం కూడా లక్ష్మణరావు గారి ఇంట్లో ఆయన చేసే విధానము అవన్నీ చూసి మనం కూడా అలా చెయ్యాలి హ్యాపీగా అని అనుకునేదాన్ని. అలా జరుగుతూ ఉండగా అన్ని బాగా మాట్లాడేవారు. అది అంత అనుభూతి ఉంది. అలాగే అప్పటి నుంచి ప్రతిసారి ధ్యాన మహాచక్రాలకి అన్నిటికీ వెళ్తుండేదాన్ని. ఎక్కడ కూడా అదే అనుభూతి దొరికేది. అట్లా జరిగింది సార్. ఇంకా ప్రశ్నలు అడగండి, నాకు వస్తుంటాయి బయటికి. ముఖ్యంగా పత్రి గారిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు, ఏ సంఘటనల ద్వారా పత్రి గారిని మీరు అర్థం చేసుకున్నారు,
ఆయన చెప్పిన జ్ఞానంలో నుంచి ఏది మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది అది చెప్పండి. అదే ధ్యానంలో ఇంకా ఒకసారి ఏమైందంటే, ఓ సంవత్సరం వెళ్ళలేదు నేను. వెళ్ళనప్పుడు సార్ని కోరుకున్నాను. నేను రావటం లేదు, కానీ అక్కడ ఉంటే ఎలా ఉందో అలానే ఉండాలని కోరుకున్నప్పుడు, నేను ధ్యానంలో కూర్చోగానే ఆయన ఎదురుగా వచ్చేసారు. వచ్చేసేసి నేను నీతోటే ఉన్నా, నువ్వు అక్కడ చేసిన వాళ్ళకి ఎంత అనుభూతి వస్తుందో నీకు అదే అనుభూతి వస్తుందని చెప్పారనమాట పక్కనే కూర్చొని. నాకు అలానే జరిగింది. 4-5 రోజులు జరిగింది. తర్వాత మళ్ళీ వెళ్ళాము అక్కడికి కర్తాలకి. అలా జరిగింది. అలా ఇలాంటి అనుభూతితో ఆయన దగ్గరగా ఉన్న భావంతో ఆయనే అలా జరిగింది సార్. అలానే అప్పుడు వైజాగ్ జ్ఞాన మహాసభలు అయిపోగానే మనకి స్టేషన్ లోకి వెళ్ళంగానే ఈ వార్త విన్నాం కదా సార్కి. కానీ సార్ ఎలా ఉంటారనుకుంటే ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆయన మౌనంలోకి వెళ్ళారు. అందరినీ సైలెంట్ గా ఉండమన్నారు. ఏదేదో చేస్తుంటే అందరు సైలెంట్, అక్కడ అందరు చెప్పుకుంటుంటే అది విని ఎంత గొప్ప గురువుకి శిష్యురాలయ్యాను అనే అనుభూతితో ఆయన ఆనందం చూసిన స్థితులు అలా ఉన్నాయి సార్. దాంతో పాటు ఎప్పుడు సేవ చెయ్యాలి, అన్ని సేవలు చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను. మీరు చెప్పండి. అలా సేవ చేయాలి అనుకుంటూ సేవ చేస్తున్నాను. ఇంకా అక్కడ వైజాగ్ అయిపోయినాక హైదరాబాద్ కట్నాలకి వెళ్ళి వచ్చినాక నాకు అనిపించింది అనమాట, లేదు ఈ సేవలో ఆయన చేసినట్టు ఏదైనా చెయ్యాలి అనిపించినప్పుడు, అప్పుడు అందరూ ఇక మేము రైల్వే స్టేషన్ నుంచి వస్తూనే అక్కడ కలిసినప్పుడే ఏం చేద్దాం, ఇంకా ఏం చేద్దాం అంటే, ఇంకేం చేస్తాము, కొన్నాళ్ళు కొద్ది రోజులు మళ్ళీ ఏదన్నా సహజంగా చెప్పే వరకు రెస్ట్ తీసుకోవటమేనంటే నాకు అలా ఒప్పలేదు. సరే ఏదైనా పిరమిడ్ కేంద్రం ఉంటే దాన్ని మెయింటైన్ చేయాలనుకుంటూ సార్ చేసినట్టుగా చేయాలనుకుంటూ ఓ పిరమిడ్ కేంద్రంలో జాయిన్ అవటం జరిగింది. దాంట్లో బాగా చేయగలిగాను. పత్రిజీ గారు ఎట్లా సేవలు చేశారో అక్కడ చేయగలిగాను. అదే అనుభూతి పొందాను. దట్ ఈజ్ పత్రిజీ అనుకుంటూ అనుభూతి పొందాను. అలా చేశాను. అనుభూతులతో ఉన్నాను. తర్వాత ఇంకా ప్రతి క్షణం ఆయన పక్కన ఉన్నట్లే మటుకు అనుకునేదాన్ని. ప్రతి క్షణం ఆయన పక్కనే ఉన్నారు, ఆయనే నేను అనే అనుభూతితో ఉన్నాను సార్. నాకు వచ్చిన అనుభూతి మటుకు. అలానే నెక్కళ్ళు వెళ్ళేవాళ్ళం. నెక్కల్లో కూడా సార్ని కలిసాము. లక్ష్మణరావు గారి పిరమిడ్లో సార్ని కలిసాము. నెక్కల్లో ఎవరు వచ్చినా నాకు ఆయనే వచ్చారు. మారం శివప్రసాద్ గారు అందరూ కలిసేవాళ్ళు. ఆయనతో కలిసిన అనుభూతే పొందేదాన్ని. ఇది సార్ నాది. తర్వాత సార్ ఎప్పుడైతే కాలం చేశారో ఆ రోజున నేను వెళ్ళలేకపోయాను. నాకేంటి నమ్మకం, ఆయన అలా చెయ్యరు, ఆయన ఉంటారు మనతోటి అనే నమ్మకంతో నేను ఉన్నాను. ఎన్ని చెప్తున్నా కూడా సరే లాస్ట్ కి ఇలా జరిగింది అన్నప్పుడు, శ్వాస ఆగిపోయింది అన్నప్పుడు ఇంకా ఒక్క నిమిషం కూడా వదలకుండా వీడియో చూస్తూనే ఉన్నాను. అసలుకి ఇంకా అటు ఇటు కన్ను మలచట్లా, కళ్ళజోడు పెట్టుకున్నాను, శుభ్రంగా చూస్తూ ఉన్నాను అనమాట. ఒక సమయంలో మరి ఇది మీరు ఏదన్నా అనుకోండి, నాకు వచ్చిన అనుభూతి అనమాట. అక్కడ జరిగింది, ఆయనే పక్కన ఉన్నారని. ఆయన అప్పుడు స్వర్ణమాల మేడం వారి పిల్లలు ఇద్దరు అక్కడికి వచ్చారనమాట. వాళ్ళని తీసుకొచ్చారు అక్కడికి సార్ దగ్గరికి. సారు అవన్నీ చేసి పెట్టినాక, లోపల పెట్టినాక ఈ బుద్ధి అవన్నీ వేస్తున్నారు, పసుపు కుంకుమ అవన్నీ వేస్తూ ఉన్నప్పుడు సారు మేడంని వారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు చక్కగా అక్కడ అన్ని చేస్తున్నప్పుడు ఈ బూది ఆయన కళ్ళ మీద పడింది అనమాట, ఫేస్ మీద పడంగానే ఒక వ్యక్తి ఇలా తుడిచాడు. తుడవంగానే నాకు ఆయన కళ్ళు తెరిచినట్టు కనిపించింది. అది ఎంతమంది చూశారో ఏం చూశారో పక్కన మేడం నాకు తెలియదు, నాకైతే కళ్ళు తెరిచారు. నేను అనుకున్నాను అనమాట, అక్కడికి వెళ్ళినా ఇంత బాగా చూడగలిగేదాన్ని కాదు, నేను చక్కగా చూశాను అని చెప్పేసి అనిపించింది అనమాట. ఇక్కడ నుండి చూడటమే కరెక్ట్ ఏమో అనిపించింది, బాగా చూడగలిగాను. అలా జరిగింది సార్. అదొక అనుభూతి. సార్ ఎప్పుడు నన్ను మటుకు పొగుడుతూనే ఉండేవాళ్ళు. అన్ని కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి అనే పదం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఒకరోజు మటుకు ఆయన చేత తిట్టించుకున్నాను, అది కూడా ఆనందమేను. ఒకసారి అందరం కూర్చున్నాము, ఎందుకో నవ్వుతున్నారు అందరూ నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది కదా. పాదాలు ఒత్తుతున్నాను, కాళ్ళు ఒత్తుతున్నప్పుడు నాకు నవ్వు వచ్చేటప్పటికి వాళ్ళందరికీ చెప్తున్నాను కదా నవ్వద్దని, ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. అనేటప్పటికి సార్ మీరు నవ్వుతూనే ఉండమంటారు కదా అని
మాట అనేసాను గబిక్కిన. అన్నప్పుడు తిట్టేశారు. సరే తిట్టారులే అనుకున్నాను. అంతలో వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఏట్లేదండి మేడం అది ఇది అన్నారు. సరే ఏదో కాసేపు వచ్చాను, మళ్ళీ వెళ్ళి అక్కడే కూర్చున్నాను. అలా జరిగింది సార్. అదొక అనుభూతి నాకు. అది ఆయన చేత అనిపించుకోవటం కూడా. అలా ప్రతి క్షణం అదే అనుభూతి ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా పిఎంసి ఛానల్లో కూడా అనుభవిస్తున్నాము. ఇంత గొప్ప గొప్ప శక్తివంతమైన జరుగుతున్నాయి అంటే ఆయన ఇదితోటే జరుగుతున్నాయి. అది మటుకు నిజం. ఆ గొప్ప విషయానికి నేను చాలా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను. ఆయన స్థితి లేనిది ఏదీ జరగట్లేదు. అట్లానే ఆయన కోరిక ఛానాంధ్రప్రదేశ్, శాకాహార జగత్, ఛాన జగత్, పిరమిడ్ జగత్ జరిగే తీరాలని ఆయన కోరిక. అది నిజంగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరితో పాటు అందరూ కోరుకుంటారు, కాదని నేను అంటలేదు, నేను కూడా కోరుకుంటున్నాను. అది జరగాలి, ఆయన సంకల్పం అది. దాంతో పాటు పిఎంసి ఛానల్ ఎదగాలి. ఇప్పుడు అలానే ఎదుగుతుంది చక్కగా. ప్రపంచం మొత్తం అలా అమెరికా రెడీ అయింది, దుబాయ్ రెడీ అయింది, అట్లా అన్ని రెడీ అవుతున్నాయి. అలా దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ధ్యానులు ఎలా ఉంటారని ఊరికే గమనించాను. వాళ్ళని అడిగి అక్కడ కూడా ధ్యానులు ఉన్నారు, కాకపోతే నాకు అంత బాగా తెలియదని మా అక్కయ్య గారు అమ్మాయి అలా చెప్పిందనమాట. అలా అక్కడ కూడా అప్పటికే ఉన్నారు. ఇలా మనం వీడియోలో చూడటమే కానీ నాకు అక్కడ పరిచయం అవ్వలేదు, కానీ అక్కడ కూడా ఉన్నారు. అలా ప్రపంచం మొత్తం ఇప్పుడు రెడీ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి క్షణం ఆయన ప్రతి వ్యక్తికి పక్కనే ఉంటారు. ప్రతి వ్యక్తి పత్రిజే. అది ఇప్పుడు మీరు పత్రిజే, నేను పత్రిజే, అక్కడ ఉన్నవాళ్ళు, సేవ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు పత్రిజే అనే నమ్మకంతో ఉన్నాను. అది సార్. అది నేను ఎప్పుడైతే ధ్యానమే చేస్తుంటాను ఎక్కువ. ఇలాగా అన్ని వింటూ ఉంటాను. కొన్ని బుక్స్ తక్కువ చదువుతాను, కానీ చదువుతాను. ఎక్కువ స్టోరీల్లా ఉన్నాయి, వింటూ ఉంటాను. నాకు ఇప్పుడైతే ఆ కైలాసపురి ఎలా అనుకుంటున్నానో అసలు కైలాసంలోనే ఉన్నాననే భావన వస్తుంది నాకైతే. అనుభవాలు చెప్పడమే చేతవు, అవి చెప్తూ ఆయనే చెప్పిస్తున్నారనే అనుభూతితో చెప్తున్నాను. కాకపోతే ఒక్కటి చెప్తాను సార్. ఇలాగా ఒకసారి ఇట్లానే మీలాగా ఒకసారి ధ్యానం చేయిస్తున్నప్పుడు నేను అలా ప్రకృతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. వాళ్ళతో పాటు చెప్పినట్లుగా వెళ్తుంటే ఆయన ఒక నది దగ్గరికి వెళ్ళాము. అది చెప్పారు. ఒక్క నిమిషం సార్. త్రివేణి సంగమం. అలా వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీనారాయణులు శేషపాన్పై ఉన్నట్లు కనిపించింది అనమాట. కనిపించగానే అది పత్రిజా సార్ ఇచ్చిన అనుభూతిగానే నేను భావన చేస్తున్నాను వచ్చాను. ఇప్పుడు చెప్పేది కూడా ఆయన అది చెప్పిస్తున్నారు అనుకుంటున్నాను నా చేత. అలాగా అది కనిపించగానే అక్కడ ధ్యానం చేస్తుంటే అక్కడ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నప్పుడు ఎమ్మటే నారాయణమూర్తి ఇంకో శేషపాన్పు తెప్పించేసి ఆ శేషపాన్పు మీద అన్నారు. కూర్చోనేటప్పటికి ఏంటి నన్నేనా కూర్చోమంటుందని, ఇలా ఎవరి ఎదురుగా ఉంటే ఇలా అంటాం కదా, అలా అనేటప్పుడు నిన్నే అని చెప్పనేటప్పటికి సరే కూర్చున్నాను సార్. అక్కడ కూర్చున్నాక వీళ్ళందరితో కలిసి వచ్చాను కదా, వీళ్ళు ఇంకెళ్ళిపోదామా అంటున్నారు. వెళ్ళిపోదామా అంటున్నప్పుడు నేను రాను, మీరు వెళ్ళిపోండి, నేను వస్తాలే అని చెప్పేసి అన్నాను. అక్కడే కూర్చున్నాను సార్. ఎంతసేపు ఉన్నానో తెలీదు. ఎప్పుడో ఇంకా వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో ఇంకా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పినట్లు పత్రిజీ సారే అక్కడ ఉండి నాకు అలా చేయించినట్లు అనుభూతితోటే ఆయనే కనిపిస్తున్నారు, ఇటు పక్కన లక్ష్మీనారాయణలు కనిపిస్తున్నారు. అలా ఆనందంలో ఇంకా వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాను. వచ్చినాక ఇంకెప్పుడు ధ్యానానికి కూర్చున్నా తలుచుకుంటే అది కనిపిస్తూనే ఉంది. అది పత్రిజీ సార్ ఇచ్చిన అనుభూతే కదా, ఆయనే అలా చేశారని నా భావన, అందుకని చెప్పాను. అలా జరిగిందనమాట. ప్రతిదీ ఆయన అనుభవంతో ఆయన సన్నిధిలోని ఇలా జరుగుతూ ఉన్నాయి. అలా సేవ కూడా బాగా చేసేదాన్ని. అంటే ఇది చెప్పకూడదో చెప్తున్నాను నేను. ఆయన అనుభూతి అనుకునే చెప్తున్నాను. శ్రీశైలం అయిపోయినాక అమరావతి ధ్యాన మహాసభలకి సేవ చేసే విషయంలో మేము బాగా చేసాము. ఇంకా కొంతమందిని కలిసి ఇద్దరం ముఖ్యంగా ఉండేవాళ్ళం, ఇంకో అమ్మాయి నేను, మాతో పాటు అందరు ఉండేవాళ్ళు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు ఇక పగలంతా ప్రచారానికి వెళ్ళటము, అలాగా అందరికి పాంప్లెట్లు ఇవ్వటం, డొనేషన్లు వసూలు చేయటం అవన్నీ చేసాము.
అప్పుడు లక్ష్మణరావు గారు మేము చేసే పద్ధతి నచ్చి మాకు ఒక కారు ఇచ్చారు. అది పత్రిజీ సారే ఇప్పించారు, అంతే ఆయన రూపంలోనే ఇచ్చారు అని అనుభూతితోనే చెప్తున్నాను. ఆ కారు ఇచ్చారనమాట. అలా జరిగినాక ఇంకా కారు తీసుకొని అలా చేసాము, అన్ని చేసేవాళ్ళం. ఒక్కోసారి మా ఇంటి ఎదురుగానే పెట్టేవాళ్ళు, ప్లేస్ ఉందని. అలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఒక రోజు వచ్చేసాము అన్ని చేసి. వచ్చినాక నాకు అనిపించింది అనమాట, ఆయనే జోరబడ్డి చేయించాడు నా చేత, నేను కాదు అక్కడ, పత్రిజీ సార్. అలా ఇంకా వచ్చేసినాక మా సెంటర్కి వచ్చినాక నాకు అనిపించింది 5 గంటలు అయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన కాడి నుంచి వేరే అని చెప్పేసి అనిపించి నేను అలా వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళానండి. ఇంకా వెళ్ళిపోతున్నాను, పాంప్లెట్లు ఇచ్చుకుంటూ డొనేషన్ బుక్లు రాయించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత టైం అయిందో తెలియదు. ఓ చాటుకి వెళ్ళేటప్పుడు రేత్రి 10 సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ వస్తుండేటోడికి ఏంటా అమ్మో ఇంత టైం అయిపోయిందా, నేను ఇలా ఉన్నాను ఏంటి, ఆయనే తలుచుకున్నాను. ఇంకా అంతే, ఆయనే గుర్తుకొస్తున్నా. అంతకుముందు షిర్డీ బాబా గుర్తుకొచ్చేవారు, ఇప్పుడు ఆయన గుర్తుకొస్తున్నారు. అలా ఇంత టైం అయిపోయిందా అని చెప్పేసి అనుకొని సరే సైలెంట్ గా వాళ్ళ ఇంట్లో నుంచి ఆ డొనేషన్ తీసుకొని కిందకు వచ్చేసి అప్పుడు అడిగాను, నేను ఎక్కడున్నాను, ఆ నేను ఫలానా సెంటర్కి వెళ్ళాలి. అడిగింది కూడా మా పత్రిజీని అనుకుంటున్నా, అంతే, నా ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా. అలా అడగంగానే ఆయన చెప్పారు, అమ్మ నువ్వు చాలా దూరం వచ్చేసావు, శ్యామలా నగర్ వెంకటేశ్వర గుడి అంటే ఇలా బారుకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే నీకు అర్థమవుతుందని. సరే 10 అయిపోయింది, అయినా సరే ఏమి ఎక్కలేదు ఆటో గిటో. అలా నడుచుకుంటూ వచ్చేసేసి శ్యామలా నగర్ వెంకటేశ్వర గుడి దగ్గర రాగానే ఇంట్లోకి వచ్చినంత ఆనందం అనిపించింది. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయేటడికి మా కోడలు ఎదురుగా ఉంది. ఆ అమ్మాయి కూడా అప్పుడు మరి పత్రిజీనే ఆ పిల్లోడు మా అబ్బాయి దగ్గర అక్కడ లేకుండా చేశారు, అంతే. ఇంకా ఆ అమ్మాయి ఉంటే నేను చెప్పాను, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు మీ అబ్బాయి, చాలా కోపంగా ఉన్నారు, అంతే. సరే ఉంటే ఉన్నాళ్ళే, నువ్వు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి వాడు రాకుండా చూడు, నేను చేయాల్సింది చేస్తానమ్మా అని చెప్పేసి పత్రిజీ గారిని తలుచుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయి నేను ఇక ఆహారం అయితే తీసుకొని నేను చేస్తాను. అలా కూడా బయటపడ్డాను ప్రతి విషయంలో. కాకపోతే ఆయన పక్కన ఉండబట్టే కదా ఇవన్నీ జరిగింది, ఆయన అనుభూతులుగానే భావిస్తున్నాను. ఆ భావంతో అలా మేడం, జరిగేది సార్ ప్రతిదీ కూడా. అప్పుడు ఎస్ ఇంకా మేడం. మేము లక్షల్లో అలా మేడం, వసూలు చేసింది కాక. మీకు కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. మీరు ఇబ్బంది పడతారు అంటే నేను వెయ్యను, లేదంటే మిమ్మల్ని చెప్పండి. అడుగుతాను. కొంచెం సూటిగా ఉంటాయి మరి నా ప్రశ్నలు, మీరు ఇబ్బంది కూడా చెప్పండి, పడొచ్చు. పర్లేదు, ఇబ్బంది లేదు, ఉం? చెప్పండి సార్, అడగండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతాను నేను ఇప్పుడు, పర్వాలేదా? అడగండి. సరే, నా మొదటి ప్రశ్న, మీరు ఏమన్నారు ఇంతకుముందు సాయిబాబాని చూసే ఫాలో అయ్యేదాన్ని, పత్రికారిని ఫాలో అవుతున్నాను అన్నారు. అంటే మీరు ఏదైతే సాయిబాబా విషయంలో ప్రతిదీ బాబా చేస్తూ బాబానే చేశారని అప్పట్లో అనుకునే వాళ్ళు పేరు మార్చారు అంతే. బాబా అంతే. గారు పోయి పత్రికారు వచ్చారు. సో మీ నమ్మక వ్యవస్థ, అది మీ భక్తి అలాగే కంటిన్యూ అయింది, ఏం మార్పు లేదు, అవునా కదా? అవునండి. సో మీరు ఆధ్యాత్మికత కానీ పత్రికారు కానీ మీకు అర్థం అవ్వలేదని నేను అనుకుంటున్నాను. మీకు ప్రతిసారి అర్థం కాలేదు, ఆధ్యాత్మికత అర్థం కాలేదు మీకు, పిరమిడ్ సొసైటీ అర్థం కాలేదు మీకు, అర్థమవుతుందా? మీరు బాబాని ఎట్లయితే భక్తితో చేశారు, ఇప్పుడు మళ్ళీ పత్రికారిని కూడా అదే చేస్తున్నారు. పత్రికారు చెప్పింది ఇది కాదు, మీరు పత్రికారి స్పీచెస్ సరిగ్గా వినాలి. పత్రికారు ఏం చెప్పారు? నేను ఎవరికి ఏమీ చెయ్యట్లేదు, ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని చెప్పారు ఆయన, అవునా కదా? మళ్ళీ మీరు ప్రతిదానికి పత్రికారే చేశారంటున్నారంటే మీకు పత్రికారు అర్థం కాలేదు మీకు. అంటే పత్రిక చేశారంటే ఆయన కాకనే నేను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ ఆయనే దగ్గరగా ఉన్నారని కాదు నా అభిప్రాయం. ఆయనలాగా ఎవరు ఉండరు మేడం. పత్రికారే, శోభాదేవి గారే, వెంకటే. మనం అవడం కోసం పుట్టాం, మనమే అవ్వాలి, ఇంకోలా అవ్వక్కర్లేదు మనం. పత్రికారు నా శ్వాస 40 అనే సంవత్సరాలు గురువుతోటే ఆయన నేను చెప్పడానికి చేశాను సార్. ప్రయత్నించింది ఇదే. నా 40 శ్వాసే సంవత్సరాలు ఆయన నా గురువు ప్రయత్నించింది ఇదే. అనుకుంటూనే చేస్తున్నాను. అదే అంటున్నా, మీరు తప్పేం లేదు, కానీ తెలుసుకోండి. పత్రికారు ఎప్పుడు చెప్తూ వచ్చారు, ఈ శరీరమే నేను కాదని చెప్తూ వచ్చారు ఆయన. మళ్ళీ మనం పత్రికారిని ఒక శరీరంగా చూడడం, పత్రికారే అంతా చేస్తున్నారు అనుకోవడం అన్నది, మళ్ళీ మనం ఆ పాత మూఢమైన భక్తిలోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం. పత్రికారు ఇది కాదు కోరుకున్నది, ఆయన ఒక శాస్త్రీయ సైలెంట్. అంటే నేను అనే పదం కూడా ఉండకూడదు అంటారు కాబట్టి ఆయన మీద పెట్టి చెప్తున్నాను.
అదే అది నేను అనే పదం ఉండకూడదు అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక స్పీచ్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు నేను అనే పదం వాడొచ్చు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి గురించి లేదా ఒక సంఘటనలో డిస్కస్ చేస్తున్నప్పుడు లేదా మన అహంకారాన్ని మనం చెప్పుకోవడానికి నేను అనే పదం వాడితే తప్పు. కానీ ఇక్కడ మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఒక స్పీచ్ ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ నేనుగా నేను చేశానని అనడంలో తప్పేం చెప్పుకోవాలంటారా? లేదు. నాకు లేదండి, నేనుగా చేశానని చెప్పుకోవాలా? మీకు జరిగింది. నేను ఇందాక కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నప్పుడు మీకు కొన్ని ప్రకృతి ధర్మాలని కొన్ని ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. మీరు చేసే దానికి ప్రకృతి స్పందించి మీకు కొన్ని ఇస్తూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకే కాదు, ఎవరికైనా అదే చేస్తుంది ప్రకృతి. ప్రకృతి అనేది మీరు చేసే చర్యల్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? మీరు పత్రికారిని నమ్మినా నమ్మకపోయినా మీరు కొన్ని ప్రకృతి సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు పాటిస్తే వాటి వల్ల మీకు జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. పత్రికారు ఏం చేయరు ఇక్కడ. పత్రికారి గొప్పతనం, పత్రికారు ఏం చేశారు అంటే మీకు ఈ ప్రకృతి సూత్రాలని ఇంతకుముందు అందరూ దాచిపెట్టారు, ఆయన మన చేతికి ఇచ్చేశాడు. ఎన్నో ఆడియోస్ రూపంలో, పుస్తకాల రూపంలో, మాస్టర్ల రూపంలో ఆధ్యాత్మిక సూత్రాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అది పత్రికారు మనకు చేసింది. మీరు దగ్గరుండి మీకు ఆటో మాట్లాడి పెట్టడం, లేదా మీకు బట్టలు సెలెక్ట్ చేయడం, లేకపోతే ఇంకోటి ఏదో చేసి పెట్టడం అన్నది పత్రికారి పని కాదు. అర్థమైందా మీకు? పత్రికారి పని ఏంటంటే క్లిష్టమైన నా అంతట నేనే ఆధ్యాత్మిక చేశానని చెప్పుకోవాలి. సూత్రాలని లేదు గుర్తుపెట్టుకున్నా, ఆ క్లిష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలు మీకు అర్థమయ్యేలా ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది పత్రికారి చేసిన పని. మనం ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలి, పత్రికారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పత్రికారి రూపాన్ని పట్టుకోకూడదు మనం. అర్థమవుతుందా మీకు? పత్రికారి మాటల్ని పట్టుకోవాలి. ఆయన ఎంత నాలెడ్జ్ని ఇచ్చారు, ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు, ఎంత ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు ఆయన. మనం దాన్ని పట్టుకోవాలి, అవునా? దాని ఇచ్చిన లోపలికి వెళ్ళాలి ఆత్మ మనం. జ్ఞానంతో పాటు కదా ఇంత సేవ చేయగలిగింది. అమ్మ నేను అదే చెప్తున్నా, మీరు సేవ చేసినా ఇంకోటి చేసినా సరైన ఆధ్యాత్మిక అవగాహన లేకుండా చేసినవి వ్యర్థమే అవుతాయి తప్ప వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. నేనే అదే అంటున్నా, పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆధ్యాత్మిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక అవగాహన ఇది చాలా ముఖ్యం. ఇది చేసుకోకుండా ఒక వ్యక్తి పూజ లాగా చేస్తే దానివల్ల లాభం లేదని చెప్తున్నా మీకు. అర్థమైందా? సో మీరు ఇందాక అన్నట్టు పిఎంసి ఉంది, ధ్యాన జగత్ ఉంది, అన్నీ ఉన్నాయి. అట్లాగే పత్రికారి ఫిలిం కూడా ఉంది. మనం పత్రికారి జీవితాన్ని మనం ఒక సినిమాలా తీస్తున్నాం. తెలుసా మీకు ఈ విషయం? విన్నారా? తెలుసు. దానికి నేనే డైరెక్ట్ చేస్తున్నాను, ఆ సినిమా నేనే తీస్తున్నాను. ఓకే, అర్థమైందా? సో మళ్ళీ స్టేజీ మీద కూడా చూశాను నేను. సో మీరు చేసే అన్ని కార్యక్రమాలతో పాటు పత్రిజీ సినిమా గురించి కూడా అందరికీ చెప్పండి, సరేనా? సరే సార్. మీరు ఎక్కడ క్లాస్ చెప్పినా, ఎక్కడ పిరమిడ్ మాస్టర్లు కలిసినా ఇలా పత్రికారి మీద డాక్యుమెంటరీ సిరీస్ వస్తుంది, అందరూ దానికి సహకరించండి అని చెప్పండి వాళ్ళకు. ఓకే, సరేనా? ఇది కూడా మళ్ళీ నేనైతే ప్రతి వాళ్ళకి ప్రతిదీ ధ్యాన ఆంధ్రప్రదేశ్ గానే అన్ని చదవమని చెప్తాను, అన్ని ఇస్తుంటాను. ఇగో ఇక్కడే పక్కనే పెట్టుకున్నాను ధ్యాన ఆంధ్రప్రదేశ్ కూడా. అలా పక్కన నేను పెట్టుకోవడం కాదు కదా తీసుకుంటాను. మేడం, అర్థం చేసుకోవాలి కదా. ధ్యానాంధ్రప్రదేశ్ పక్కకు పెట్టుకుంటే లాభం లేదు, ధ్యానాంధ్రప్రదేశ్ చదివితే లాభం లేదు. ధ్యానాంధ్రప్రదేశ్ అర్థం చేసుకుంటే లాభం ఉంది, అవగాహన చేసుకుంటే లాభం ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, పత్రికారు కాపాడుతున్నారు మాట్లాడే మిమ్మల్ని. పదాల్లో ఆయన పక్కన పెట్టుకొని మాట్లాడటం అలవాటు అయిపోయింది, అదే చేస్తున్నాను ఇప్పుడు నేను కూడా. అదే చెప్తున్నా, పత్రికారు కోరుకున్నది అది కాదు. ప్రతి ఒక్కరు మాస్టర్స్ గా ఉండాలన్నారు ఆయన. అంటే ఏంటి? మీ వాస్తవానికి మీరే సృష్టికర్త అనే పదంతోనే మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అవునా కదా? మళ్ళీ మనం అవును. తీసుకెళ్లి పత్రికారికి అప్పచెప్తే మనకు పత్రికారు చెప్పిన మాటలు ఏం అర్థం చేసుకున్నాం మనం? తులసిదళం బుక్ చదివారా మీరు? విన్నానండి. చదవాలి. తులసిదళం 1, 2 2 ఉంటాయి, అవి చదివితే అర్థం అవుతాయి మనకు. సరేనా? సరే సార్. థ్యాంక్ యూ మేడం. సో ఓవర్ టు Thank you. బ్రాహ్మణి గారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శోభాదేవి మేడం. మీరు పత్రి సార్ Thank you తో అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నేను అంటే చెప్పే విధానం తేడా అవచ్చు కానీ ఆనందం మటుకు చాలా ఉంది. అంతే, ఈ ధ్యానంలోకి రావటమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టాన్ని చెప్పే విధానంలో తేడా అవ్వచ్చు. హ్యాపీ.
ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీరు మీ ఎక్స్పీరియన్సెస్ పత్రి సార్ని కలిసిన దగ్గర నుంచి మీరు ఎలాగా మీ లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, పత్రి సార్ నాలెడ్జ్ తీసుకుంటూ సర్వీస్ మనం ఎంత చేయగలిగితే అంత మీరు ఎలా చేస్తున్నారు, ఇంకా మీరు మీ లైఫ్లో ఇంకా ఏ ప్లేసెస్లో పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేశారు, అవన్నీ ప్రచారంలో డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి, ఒక వర్క్స్ కోసం, స్పిరిచువల్ వర్క్స్ కోసం, వీటన్నిటి కోసం మీరు చేసిన విధానం అదంతా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మాస్టర్స్. అంటే నేను ఆయన చెప్పింది ఇంకా పెంచాలి, ఇంకా బాగా వర్క్ చేయాలి, అదంతా ఒక ఇదిలోకి రావాలనే ఉద్దేశంతో చేశాను. అది నా సంకల్పం అలా ఉంది. అది ఇప్పుడు కూడా అలానే చేస్తూనే ఉంటాము. ఎస్ మేడం. ఇప్పుడు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. క్లాసుల్లో చెప్పేది కూడా ఆయన అనుభూతులతోటే ఉంటున్నాము, ఆయన సన్నిధిలోనే ఉంటున్నాము అనేదే వింటున్నాను నేను ఎక్కువ శాతం. ఓకే మేడం. ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్ మేడం తోటి? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకుంటారా మేడం క్లాస్ ని? ఇందు మేడం, చెప్పండి ఉన్నారా? మేడం వచ్చాను, ఇప్పుడు వచ్చాను. థ్యాంక్ యూ అమ్మా, ఆ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. శోభా మేడం కి నమస్తే మేడం. శోభా మేడం ధన్యవాదాలు. చెప్పండి. ఆ, బాగున్నాయి మేడం మీ అనుభవాలు. సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఒకళ్ళపై డిపెండ్ కాకుండా మనం నమ్ముకోవడం అనేది పత్రి సార్ మనకి ఎప్పుడు బోధించేది. చాలా బాగున్నాయి మేడం. ఇందు మేడం, యా చెప్పండి మేడం. ఇందులో సాయిబాబా సార్ ఉన్నారు. సార్ది కూడా Yeah. మీరు క్లాస్ తీసుకోండి మేడం. రాత్రి రేపు ఉంటుంది, ఉంటుందా? ఓకే ఓకే. అదే రేపు ఉండబోతుంది. Yes. సాయిబాబా Confirm సార్, ఇంకా. సార్ది చాలా బాగుంటది సార్. సార్ Yeah. అన్మిట్ లో ఉన్నారా? సాయిబాబు గారు హ్యాండ్ రైస్ చేశారు సార్, మాట్లాడండి. హ్యాండ్ రైస్ చేశారు సార్, మీరే అన్మ్యూట్ చేసుకోవాలి. సాయిబాబు గారు హనుమాన్ పిరమిడ్ ఇప్పుడు చైర్మన్ గా ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఎస్ అవును. ఎస్ సార్. సాయిబాబు గారు ఈశ్వరయ్య గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు ఓకే. మీ వీడియో కూడా ఆన్ చేయండి స్వామీజీ, మీ వీడియో కూడా ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి సార్. షాప్ లో ఉన్నా. ఓకే. పర్లేదు మీ షాపుని చూస్తాం మేము. షాప్ చాలా చాలా యాక్టివ్. నిన్న సార్ మీతో అందరికి మాట్లాడదాం ఎనర్జీని అనుకుంటే ఇస్తాడు కుదరలేదు అక్కడ. అవును సార్, నేను మొన్న అదే విజయభాస్కర్ రెడ్డి గారితో కొద్దిగా మాట్లాడేది ఉండే, అందుకోసం మీతో మాట్లాడలేకపోతాం. ఆయన అప్పుడే వెంటనే వచ్చిరి. ఎస్ సార్. అట్లాంటి సార్, ఏ రోజు మాకు టైం ఇస్తున్నారు మీరు? మీరు ఎప్పుడైనా సార్ మోస్ట్ వెల్కమ్. ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినా సరే బీచ్ పల్లి హనుమా పిరమిడ్ ఎప్పుడు మీకు ఆహ్వానం పలుకుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, ఒక 1 day ప్రోగ్రామ్ చేద్దాం. నేను పత్రిసారి తులసి దళం మీద వర్క్ షాప్స్ చేస్తున్నాను, 1 day వర్క్ షాప్స్. మీరు ప్లాన్ చేయండి, నేను వచ్చి వర్క్ షాప్ చేస్తాను నేను. సరే సార్, మీరు ఎప్పుడు టైం ఇస్తే ఇప్పుడు, ఎందుకంటే మేము ఎట్లా ఫ్రీ మహా అంటే మా షాప్ అంతే, కానీ మీ ఎంత పని మాకేం ఉండదు. లేదు సార్, మీరు కూడా చాలా చేస్తున్నారు కదా. ఒక కళ్యాణం మాదేమో స్వీయ కళ్యాణం. ఎస్ సార్. మేము ఎప్పుడు అంతే సార్, ఒక్క నిమిషం, మా పాప ఏదో మాట్లాడుతుందంట. ఎస్ మాట్లాడు. అవునా? హాయ్ నాన్న. హ్యాపీ బర్త్డే మా. ఓ అవునా? సార్ వెంకట్ సార్ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే వెంకట్ కుమార్. థ్యాంక్ యూ. వెంకట్ గారికి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. జన్మదిన శుభాకాంక్షలు అండి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెంకట్ గారు, మీరు రావడం భూమిదికి మేము కలవడం మాకెంతో అదృష్టం. అందుకోసం మీకు ఎన్ని జన్మ శుభాకాంక్షలు చెప్పినా తక్కువే. సార్, మీరు అందరూ భూమి మీద ఉన్నారని నేను కూడా వచ్చేసాను సార్, మీతో కలిసి ప్రయాణం చేయడానికి. చిన్న బేబీ సార్ ఏం చెప్పాలనుకునింది పాప? మాకన్నా ముందు వచ్చి మా కోసం ఆల్రెడీ ఇంత చేసి పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది గురువు గారు కృప. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. బర్త్డే అని పెట్టినాడు ఒకటి కూడా. వెంకట్ సార్,
వెంకట్ బర్త్డే అని పెట్టలేవు. మీ కూతురు పేరు సార్? దేవిక సార్, దేవిక. దేవిక, నీ డ్రెస్ నా డ్రెస్ సేమ్. సేమ్ ఉంటా. తేజస్వినే. డాడీస్ మినీ అని ఉందన్నమాట షర్ట్ మీద, అది అది చెప్తుంది డాడీస్ పాప అని. నీవు డాడీ పాప మమ్మీ పాప కాదు. ఇద్దరు పాప అంట. ఇద్దరు పాప అంట. వెరీ గుడ్. చలో అయిపోయిందా? సరే నేను మాట్లాడతా. ఓకే. ఎస్ సార్, ఎస్ సార్. సార్ వెంకటరమణయ్య గారు చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ బర్త్డే చేసుకోవట్లేదు, కానీ మా ఆవిడ లిరిక్ ఇచ్చేసారు. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. 100వ బర్త్డే ఖచ్చితంగా చేసుకోండి. లేదు సార్, 200 చేసుకుందాం అనుకుంటున్నాను నేను. సో అందుకని లెక్క పెట్టట్లేదు, ఇయర్స్ లెక్క పెట్టట్లేదు. ఎందుకు సార్ ఇయర్స్ లెక్క పెడితే మన ఏజ్ పెరుగుతుందని మనకు గుర్తు చేసి ఎందుకు చెప్పండి, హాయిగా ఏజ్ లెస్ గా బతుకుదామని. ఏమంటారు? అంతేగా. అది మీరు సార్ మీరు 200 అన్నారు సార్, నేను 300 అనుకుంటున్నాను. అది ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అంతే సార్, అంతే. నేను మా ఇంట్లో ఇప్పుడు మా ఊళ్ళతో చెప్తుంటాను, నేను 300 అని చెప్తుంటారా? సూపర్. ఎస్ సార్, ఎస్ సార్. బాగుంది సార్ మిమ్మల్ని అందరికి కలవడం. సార్ నేను బీచ్పల్లి, మరి మీరు చెప్తే మనం వనపర్తి, మహబూబ్నగర్, పాలమూరు జిల్లాలు తిరగాలి ఒకటి. రెండోది హనుమా పిరమిడ్ లో క్లాస్ చెప్పాలి. ఈ రెండు నా ముందు ఉన్నాయి. తర్వాత నేను డాక్యుమెంటరీలో కొన్ని స్టోరీస్ ని షూట్ చేయాలి. సో నాకు మహబూబ్ నగర్ ఎక్కడ అంటే ఒక ఆ స్టోరీస్ అంటే వీళ్ళ గురించి చెప్తే అందరికి బాగా ఇంపాక్ట్ ఉంటుంది అన్న స్టోరీస్ ఏమన్నా ఉంటే నాకు చెప్తే నేను అవి షూట్ చేసి ఇప్పుడు రిలీజ్ అవుతున్న డాక్యుమెంటరీలో పెట్టాలన్నది నా ప్లాన్ సార్. సో అట్లా ఎవరైనా ఉంటే మీరు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుంచి ఒక ఆయన రైస్ మిల్లో మూటలు కుట్టే అయింది మనం తీస్తున్నాం. ఆయన డే అంతా మూటలు కుడతాడు, సాయంత్రం అయితే ధ్యాన ప్రచారం చేస్తాడు. అదే ఆయన డ్యూటీ. ఆయన ఇది దాదాపు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఆయన స్టోరీ మనం తీసుకున్నాం. మనం ఇప్పుడు పారిజాత గారిది తీస్తున్నాం. నేను వెళ్తున్నాను, వాళ్ళ ఊరు వెళ్తున్నాను, ఆవిడ తీస్తున్నాను. ఇంకా అట్లా ఒక ఏమంటారు, ఒక ప్రత్యేకమైన లేదా బాగా రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు అట్లా ఎవరైనా ఉంటే చెప్పండి, మనం వాళ్ళది షూట్ చేసి డాక్యుమెంటరీలో పెడదాం. సరే సార్, సరే సార్, సరేనా? ఇప్పుడు మాతోన అయితే హనుమా పిరమిడ్ లా గ్రేట్ మాస్టర్ అని చెప్పి అంటే ఈశ్వరయ్య గారే. ఎస్ సార్, ఎస్ సార్. హనుమా పిరమిడ్ లోనే కదా సార్, PSSM లో కూడా గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఆయన. మీరు మా ఈశ్వరయ్య గారిని హనుమా పిరమిడ్ కి పరిచయం చేద్దామని చూస్తున్నారు. ఆయన ఎంటైర్ PSSM కి ఆయన తెలియకపోయి ఉండొచ్చు ఈశ్వరయ్య గారు ఎవరు ఏంటని, బట్ ఖచ్చితంగా ఆయన వన్ ఆఫ్ ద పిల్లర్ సార్. లేదు సార్, ఖచ్చితంగా అందరికి తెలుసు, ఆయన అందరికి తెలుసు. ఈ మధ్య అంత కొంత చిన్న చిన్న వయసులో తెలియకపోవచ్చు. అవును. పారిజాత మేడం ఏమో పూర్తి ప్రకృతిలా, అసలు పూర్తి ఎప్పుడు గుట్టల మధ్యలోనే ఉంటది, బయటికి ఎక్కడ రాదు. మేడం నక్షత్రం చూడండి అని చెప్పి అంటే ఎంతసేపు గుట్టలే చూస్తా సార్ నేను అంటది. ఎస్ సార్, ఎస్ సార్. బాగుంది సార్. ఇది హాల్ అంతా రెడీ అయిపోయినట్టుంది సార్ బీచ్పల్లిలో. సార్ హాల్ రెడీ అయింది. 2 నెలలలో మేము విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఓ మాట ఇచ్చినాం. 2 నెలలలో పూర్తిగా దాన్ని సిమెంట్ చేసి మొత్తం అందంగా తీర్చిదిద్ది సార్ మాకు ఇచ్చిన మాట, సార్ మేము ఇచ్చిన మాట సార్ అది. ఎస్ సార్, ఎస్ సార్. ఖచ్చితంగా సార్ ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి మీరు అని చెప్పి అంటే చేస్తాం సార్ అని చెప్పి అని మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తాం సార్ అది. ఎస్ సార్, మీరు చేస్తారు, అందులో డౌట్ లేదు. ఈశ్వరయ్య గారు మీరు మామూలు వాళ్ళు కాదు మీరు. సో మీరు 100% చేస్తారు, అందులో ఏం డౌట్ లేదు. మేము పత్రి గారి ఫాలోవర్స్ సార్. సార్ మాట కాదు మన డ్యూటీ, అది మన డ్యూటీ సార్, మాట కాదు మన డ్యూటీ. ఎస్ సార్, వీఆర్ నాట్ ఫాలోవర్స్ సార్, వీఆర్ మాస్టర్స్. మాస్టర్స్ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తారు. సో ఇది మన డ్యూటీ, మనం పత్రిక నుంచి తీసుకున్న డ్యూటీ. ఎస్, మేము కూడా మీ పిరమిడ్ జగత్లో ఉన్నాం, మేము కూడా పిరమిడ్ జగత్లో ఇది చేస్తున్నాం. మన డ్యూటీ, మన బాధ్యత. ఫాలోవర్స్ కాదు.
PSSM లో కానీ పత్రి గారికి కానీ ఫాలోవర్స్ ఉండరు, మాస్టర్సే ఉంటారు, ఉండదు మాస్టర్స్. ఓన్లీ మాస్టర్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో గురువులు మచ్ గుర్తు సార్. చేయడం వాళ్ళ బాధ్యత. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, సాయిబాబు గారిది తీసుకోండి, జూమ్ లో కూడా సాయిబాబు గారి క్లాస్ పెట్టించండి, ఇందు గారు. యా టుమారో ఓకే అన్నారు సార్. అవునా, వాళ్ళ ఓకే. అమ్మాయి కూడా ఉంది, వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అవునా? ఈశ్వరయ్య గారి అమ్మాయి, సాయిబాబు గారి అమ్మాయి, వీళ్ళిద్దరూ మన దాంట్లో మాట్లాడేలా చూడండి. తప్పకుండా సార్ ఫాలో అప్ చేస్తా. సరేనా? మ్మ్. ఎస్. ఓకే అండి, అయితే బాయ్ Bye. బాయ్. బాయ్ రైట్. సార్. బాయ్ థ్యాంక్ యూ సార్. మేడం. మేడం పారిజాత మేడం. పారిజాత మేడం గారు లేట్ లెఫ్ట్ అయినట్లుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. Thank యా ఫ్రెండ్స్, వీక్షించారు కదా ఇవాల్టి మాస్టర్స్ యొక్క అనుభవాలు. సో వారి అనుభవ జ్ఞానాన్ని మనం అంతా కూడా తీసుకున్నాం మరి. సో రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి అంతకంటే ముందుగా ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అండ్ పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనకి ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబోతోంది మరి. సో మరి ఈ కార్యక్రమం మనం కూడా ఇంకా 10 మందికి అందివ్వాలన్న సదుద్దేశంతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. ఇంకా అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. ఎందుకంటే మాకు ఎంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. అండ్ అలాగే పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం మనం ఒక గొప్ప సత్సంకల్పంతో ప్రతిరోజు ఉదయం ఇదే సేమ్ లింక్ ద్వారా, సేమ్ జూమ్ లింక్ ద్వారా మార్నింగ్ 5 to 6 o'clock వరకు, అంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట ధ్యానం ఉండబోతోందండి. అంటే ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది అందులో. అక్కడ స్పీకర్స్ కానీ స్పీచెస్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ సత్సంకల్పంతో ఆ ధ్యానం చేస్తూ వస్తున్నాం. అది కూడా ప్రతిరోజు ఉంటుంది, ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లాగానే. సో అందరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.